ఆంధ్రాలోని శైవక్షేత్రాల ఆధ్యాత్మిక వైభవం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీశైలం ద్రాక్షారామం మరియు కాళేశ్వరం లేదా శ్రీకాళహస్తి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం ముక్తికి మార్గం. ఇక్కడ మల్లికార్జునుడు భ్రమరాంబికా సమేతుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం మరియు సామర్లకోట ఈ 5 తారకాసుర సంహార సమయంలో ఉద్భవించిన ఆత్మలింగ శకలాలుగా ప్రతీతి. శ్రీకాళహస్తి వాయులింగం యాగంటినంది పెరుగుదల మరియు లేపాక్షినంది. దక్షిణకాశీగా పిలువబడే శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి. ఇక్కడ రాహుకేతు పూజలు దోష నివారణకు ప్రసిద్ధి. అటు రాయలసీమలోని యాగంటిలో పెరుగుతున్న నంది విగ్రహం కలియుగ వింతగా నిలుస్తుంటే, మహానందిలోని కోనేటి నీరు స్వచ్ఛతకు పవిత్రతకు మారుపేరుగా నిలుస్తోంది. భక్తులు హరహర మహాదేవ అంటూ నినదించడం శివలింగానికి అభిషేకం. మనందరం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పురాణగాథలు, శిల్పకళా చాతుర్యం మరియు అత్యున్నత ఆధ్యాత్మిక తరంగాలు కలగలిసిన ఈ క్షేత్రాలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు, భక్తుల మనసులను ప్రశాంతపరిచే చైతన్య కేంద్రాలు. ఈ శైవక్షేత్ర దర్శనం జన్మధన్యం. మీలో ఎంతమంది శైవక్షేత్ర దర్శనం చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.